వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. వైకల్యం అనేది దేహానికే అని మనసుకు కాదని, మనసు ఉంటే మార్గం ఉంటుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఆటపోటలు నిర్వహించడం జరుగుతూ ఉంది. చాలా మంది చిన్నారులు ఎంతో ఉత్సాహంగా వచ్చి పాల్గొంటున్నారు. చూడడానికి చాలా ఆనందంగా ఉంది. సో వాళ్ళకి కావాల్సింది మర్సీ కాదు, సో వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ కావాలి. ఆ సపోర్ట్ సిస్టమ్ మన జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సో పాజిటివ్గా ఈ ఒక ఎఫర్ట్స్లో ఎంతోమంది సంఘ సంస్థలు, ఎన్జిఓస్ స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. వాళ్ళందరికీ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. సో అలాగే ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే ప్లీజ్ సపోర్ట్ ఎవరీ వన్ సో హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ యువర్ సపోర్ట్. సో వాళ్ళకి మంచి అవకాశాలు ఇవ్వండి. ఎక్కడ డిస్క్రిమినేషన్ అటువంటివి చూపించకుండా ప్రతి ఒక్కరికి సమాన అవకాశం ఉండేలాగా చూసుకొని, ఎక్స్పెషల్లీ మన డిపార్ట్మెంట్ ఏదైతే అమలు చేస్తున్నాము పథకాలని, సో వీటిని కూడా ప్రతి ఒక్కరికి అవి అందాలి. సో ఇంకా ఎవరికైనా అందకుండా ఎక్కడైనా ఉంటే సో యువర్ మోస్ట్ వెల్కమ్. కలెక్టరేట్ ఎప్పుడు వాళ్ళకి వెల్కమ్ చేస్తుంది, ఓపెన్ గా ఉంటుంది. వచ్చి నాకే డైరెక్ట్ గా అర్జీలో మీరు ఇవ్వచ్చు. విజయవాడలో ద్విచక్ర వాహనాల దొంగలను అరెస్ట్ చేసినట్టు సెంట్రల్ ఏసీపీ దామోదర్ తెలిపారు. అదేవిధంగా బంగారు లక్ష్మీ సాయి ప్రసాద్, అదేవిధంగా ఆకుల మణికంఠ వినయ్, ఆకుల మణికంఠ వినయ్, అరజర్ల దుర్గాప్రసాద్, వెనుపోతుల జీవనాకాష్, ఐదుగురు కూడా మన రెండు బజార్లు పరమద, తర్వాత దర్శపేట ఏరియా, యనమూరు ఏరియా, ఈ ఏరియాలో ఉంటూ ఇదంతా ఒక బ్యాచ్గా తిరుగుతూ ఐదుగురు ఫ్రెండ్స్ ఇదంతా తాగుడు ఎదుగు తెలుగుదేశానికి అలవాటు పడి దగ్గర డబ్బులు లేక ఆ తాగుడికి, గండాకి, వాటికి అలవాటు పడి మన ఏరియాలో పడమల ఏరియాలో కృష్ణా జిల్లాలో పెరంబలూరు ఆ ఏరియాలో, అదేవిధంగా గుడివాడలో, మన చిత్తూరు జిల్లాలో ఈ ఐదుగురు కలిసి కూడా దొంగతనం చేసింది. దాంట్లో భాగంగా మనవాళ్ళు ఈరోజు అమలుగా పట్టుకొని వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే ఆ ఇంట్రాగేట్ మొత్తం 10 మంది చెప్పాలి. దాంట్లో కొన్ని మోటార్ సైకిల్, బంగారు హేమంత నాగదుర్గ, అదేవిధంగా బంగారు లక్ష్మీ సాయి ప్రసాద్, అదేవిధంగా ఆకుల మణికంఠ విజయ్. గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును చంపేందుకు ప్రయత్నం చేసింది ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ వి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. ఎముక విరిగింది ఆయన మాజీ ఎంపీ గారికి. ఎముక విరిగినందువల్ల ఆయన నడవలేకపోతున్నాడు. ముందు మెట్లెక్కి ఇంట్రాగేషన్ పోయేటప్పటికి, ఇంట్రాగేషన్ రూమ్ లో పోయేటప్పుడు చక్కగా నవ్వుకుంటూ వెళ్ళారు, ఎవరు అసిస్టెంట్స్ లేకుండా. రిటర్న్ లో వచ్చేటప్పుడు 2-3 అసిస్టెంట్స్ తీసుకొని కుంటుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ మూలుగుతూ రావటం. అందులో ఆ ఇంట్రాగేషన్ టైంలో కరెక్ట్ గా 11:30 రాత్రి ఆ తకిమా వాళ్ళందరినీ కూడా చూడండి, అక్కడ విషయం చూడండి. సునీల్ కుమార్ అనే అతను, ఇప్పుడు ఉన్న ఈ పాల్ అనే అతను అక్కడ వాళ్ళందరినీ కిందకు పంపించేశారు. మీరు కనుచూపు మేరలో ఉంటారు, కింద వెళ్లి 100 మీటర్ల దూరంగా ఉంటే అప్పుడు ఆయన అరుపులు భయంకరంగా, దీనంగా పెద్ద పెద్దగా అరవడం కూడా జరిగింది. అది ఎవరు పోలీసు విట్నెస్లే చెప్పారు. ఆయన అరుపులు మేము విన్నాము, ఆయనే అరిచారు, అది ఆయన విన్నాము అని కూడా మాకు ఇన్వెస్టిగేషన్. కాబట్టి ఉన్నారు, వచ్చారు, సునీల్ కుమార్ ఉన్నారు, A1 ముద్రముద్దాయి ఉన్నారు. అతనే ఇదంతా ప్రోద్బలం చేసి ఆ కొట్టేటప్పుడు వీడియో తీయటం కూడా ఆయనే. సునీల్ కుమార్ ఈ వీడియో తీసేసి ఇటువైపు చూడండి ఆ విధంగా పై వాళ్ళకి పంపించారు. ఆ పై వాళ్ళు ఎవరనేది మాకు తెలియదండి. అది ఇంకా ఇన్వెస్టిగేషన్ లో తేలాలండి. మేము అందుకే ఇప్పుడు రేపు పిటిషన్ వేస్తున్నాం, రేపు కస్టడీ పిటిషన్ వేస్తున్నాము. ఇంకా ప్రైమరీ స్టేజ్ లోనే ఉంది ఇన్వెస్టిగేషన్. ఈ టైంలో మీరు ఏమి అడగడానికి లేదండి. రేపు ఆ పాలనే అతన్ని, ఆ 4వ ముద్దాయిని కస్టడీకి తీసుకుంటారా, కూలంకషంగా ఏమైంది ఏంటనేది మా ఎస్పీ ఒంగోలు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆయన దీంట్లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పూర్తిగా అన్ని వివరాలు
త్వరలోనే తేలుతాయి. 14 రోజులు ఇచ్చారు. డిసెంబర్ 10వ తారీఖు. మేము 10 రోజులకు అడుగుతున్నామండి. 10 రోజుల్లో జడ్జి గారు ఇష్టం. 10 రోజులు ఇస్తారా 6 రోజులు ఇస్తారా అనేది జడ్జి గారు ఇష్టం. మేము 10 రోజులకి రేపు ఎల్లుంట్లో మేము కస్టడీ పిటిషన్ వేయబోతున్నాం. ఆ కూలంకషంగా తతమా ఫ్యాక్ట్స్ అన్ని కూడా బయటకు వస్తాయి. దీంట్లో ఏ కుట్ర కోణం దాగుంది, ఎవరు ఆ పై వ్యక్తి, ఎవరు ఈ యాక్షన్ చేసేటప్పుడు ఆ వీడియో తీసేసి ఎవరికి పంపించింది అనేది కూడా కుట్ర కోణంలో బయటపడబోతుంది. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇప్పుడు ఇక్కడ డిస్ట్రిక్ట్ జైలు తీసుకెళ్తున్నారు. జిల్లా జైలు. ఓకే, థ్యాంక్ యూ. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో విజయవాడలో కొన్ని చోట్ల త్రాగునీటి సమస్యలు ఉందని మున్సిపల్ శాఖ మంత్రి పొంగనూరు నారాయణ ఆరోపించారు. మొత్తం 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన సమస్యలకై కమిషనర్ గారు మరియు వాళ్ళ యొక్క అన్ని డిపార్ట్మెంట్పై ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. దీంట్లో మొన్న బుడమేరు వరద రావటం, దానివల్ల కొన్ని రోడ్లు డ్యామేజ్ అయినాయి. వాటిని కూడా యాక్చువల్గా డీటెయిల్ డిస్కస్ చేశారు. తర్వాత ప్రతి ఒక్కరికి సర్ఫేస్ వాటర్ అంటే బోర్ వాటర్ కాకుండా 100% ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ప్రతి ఒక్కరికి సర్ఫేస్ వాటర్ ఇవ్వాలన్నారు. దాని మీద యాక్చువల్గా ఇవాళ డిస్కస్ చేయడం జరిగింది ఈరోజు డీటెయిల్ గా. ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటే ఆల్మోస్ట్ 80% వరకు యాక్చువల్ గా ఇవ్వగలుగుతున్నారు. మరో 20% కి సరిగా ఇవ్వలేకపోతున్నారు. అంతేకాకుండా ప్రజాప్రతినిధులు చెప్పిన ప్రకారం డైలీ ½ అవర్ నుంచి 40 minutes ఇస్తున్నారు, 1 hour కూడా ఇవ్వట్లేదన్నారు. దాని మీద యాక్చువల్ గా డిస్కస్ చేసాం. దానికి కొంత ఆ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కొంత సర్ఫేస్ చేసి మరొక 90 కోట్లు యాక్చువల్ గా ఈ యొక్క అమృతుల ప్రాజెక్ట్ పెట్టున్నారు. దాన్ని వీలైన తొందరగా కంప్లీట్ చేయమని ప్రజాప్రతినిధులు అడగటం జరిగింది. అయితే ఈ అమృతం ఎప్పుడో జరిగి ఉండాలి. గత ప్రభుత్వం దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంది. గత ప్రభుత్వం అది నెగ్లెక్ట్ చేయడం వల్ల అది మూలపడిపోయింది. నిజంగా అది కానీ కంప్లీట్ అయ్యి ఇవరకు చక్కగా విజయవాడ నగరంలో ఉండే ప్రతి ఒక్కరికి మినిమం 135 లీటర్స్ పర్ డే ఇవ్వగలిగేవాళ్ళం. దాన్ని ఒకటి చేయటం. అదేవిధంగా డ్రైన్స్ తొందరపడి దళారీలకి ధాన్యం అమ్మి మోసపోవద్దని రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో వాటిని ఎండబెట్టలేకపోతున్నారు కాబట్టి కొంచెం తేమ శాతం ఎక్కువ ఉన్నా కూడా ఆ వెసులుబాటు కల్పించి ఖచ్చితంగా కేవలం 5 కిలోలు తరువు తీసుకుని 20% తేమ వరకు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయమని అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 93% ఇప్పటి వరకు మేము దాదాపు 1100 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పటి వరకు జరిగిన కొనుగోలు 100% పెరిగింది, 100% పెరిగింది. రైతులందరూ కూడా మేము చెప్పేది ఏంటంటే దయచేసి మీరు ఈ రైతు సహాయ కేంద్రాల్లో ప్రభుత్వానికే మీరు మీ ధాన్యం అమ్మే విధంగా మీరు కొంచెం ఆలోచించుకుని చేయాలి. ఎందుకంటే చక్కటి రేటు మీకు ఇస్తున్నాం. మీ ధాన్యం కొనుగోలు చేసిన 24 నుంచి 36 గంటల లోపే మీ అకౌంట్లో జమ అయిపోతున్నాయి నిధులు. సో దళారులని దయచేసి ఎక్కడ కూడా మీరు ఎంకరేజ్ చేయబాకండి. దళారుల ద్వారా క్షేత్రస్థాయిలో నష్టం జరుగుతుంది. రైస్ మిల్లర్లు కూడా మేము ఏం చెప్పామంటే లారీలు, ట్రాక్టర్లు, అదేవిధంగా గోతాలు వీటి విషయంలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా స్థానికంగా ఉన్న తహసీల్దారులు, జాయింట్ కలెక్టర్లు వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు ఎల్లుండి కల్లా పూర్తయ్యే విధంగా ఒక వెసులుబాటు కల్పించాం. ఎక్కడైతే జీపీఎస్ సిస్టమ్ మేము ఏర్పాటు చేసాం అంటే గతంలో మేము ఒక ట్రాక్టర్ కానీ ఒక లారీ కానీ కంపల్సరీగా జీపీఎస్ డివైస్ ఒకటి ఏర్పాటు చేసాం. తద్వారా మాకు తెలిసేది ఏ మిల్లుకి వెళ్తుంది, ఎంతసేపు అవుతుంది, ఆ నిబంధన కూడా తొలగించేసాం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. వాటిని ఈ అటెంప్ట్ మర్డర్ కేసులు అని చెప్పని ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేస్తారు. లేదన్నా సరే ప్రభుత్వం మీద వాళ్ళు చెప్పింది చేయలేదని నిర్దేశాలు కేసు పెట్టేస్తారు. ఇంత దుర్మార్గంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఇది చాలా బాధాకరం. ఎవరైనా ఒక ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకు మంచి చేయాలి, గత ప్రభుత్వం కంటే మేము మేలు చేయాలని చెప్పి ప్రయత్నం చేయాలి. కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం మేలు చేయకపోగా ప్రశ్నించిన ప్రతి వ్యక్తిని కూడా అరెస్టు చేయడం అనేది వీళ్ళకి ఆనవాయితీగా జరుగుతుంది. ఇప్పుడు
పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను ప్రశ్నించడానికి పార్టీ పెట్టా అని చెప్పని. ఆయన ప్రశ్నించడానికి మరి వేరే ప్రశ్నలకు సమాధానం చెప్పడం. ఆయన డిప్యూటీ సీఎంగా ఉండి ఢిల్లీలో కూర్చొని చెక్కెలు తిరుగుతున్నాడు, ఢిల్లీలో కూర్చొని అక్కడక్కడ కలుస్తున్నాడు తప్ప ఈ రాష్ట్రానికి చేసింది ఏమని చెప్పండి. 5 నెలల్లో 6 నెలల్లో ఏం చేశారు చెప్పండి. ప్రతిరోజు కూడా చిన్నపిల్లల మీద అత్యాచారాలు, సుమారు 100కు పైబడి మహిళల్ని, చిన్నపిల్లలు లేదు పెద్దవాళ్ళని లేదు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, చంపేయడాలు. ఈ రాష్ట్రానికి హోంమంత్రి కింద ఒక మహిళా హోంమంత్రి ఉన్నారు, కానీ ఆమె కూడా ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి ఇట్లా ప్రతిపక్షాలను తిట్టడమే తప్ప ఆమె యొక్క శాఖ మీద ఏం పట్టుందండి ఆమెకి? ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే ఏం చేస్తారు, ఏం చర్యలు తీసుకోగలిగారు మీరు చెప్పండి. ప్రతిరోజు 3 ఏళ్ల పిల్లలు లేదు, 6 ఏళ్ల పిల్లలు లేదు, మహిళలు పిల్లలు కనుక బయటికి వెళ్తే లోపలికి వచ్చేంత వరకు కూడా భయభ్రాంతులతో ఉండే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనబడుతుంది. దయచేసి లాండ్ ఆర్డర్ని సెట్ చేయాల్సిన అవసరం ఉంది. లాండ్ ఆర్డర్ గా వాడాలి తప్ప ఓన్లీ వైఎస్ఆర్సీపీ శ్రేణులను అరెస్ట్ చేయడానికి మాత్రమే పోలీసు డిపార్ట్మెంట్ పనిచేస్తుంది తప్ప ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది పూర్తిగా కూడా క్షీణించిపోయాయి. ఇది చాలా అన్యాయం. కూటమి ప్రభుత్వానికి 6 నెలల్లోనే ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్న ప్రభుత్వం నాకు తెలిసి భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా 6 నెలల్లో ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్న ప్రభుత్వం ఏదీ లేదు. తప్పకుండా దీనికి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.